Daily. Taste the Daily. మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరగనుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న సర్కార్ ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తుంది. ఇందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలన వ్యవస్థతో పాటు పదవుల పరంగా కూడా ఉపయోగపడుతుందని సర్కార్ భావిస్తోంది. పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు 2 విడతలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్కారు వెళ్లింది. అయితే కోర్టులో కేసు విచారణ ఉండడంతో నిలిచిపోయింది. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. దీనిపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, ఐదు అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేబినెట్ లో నిర్ణయించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరగనుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న సర్కార్ ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామ పరంగా కూడా ఉపయోగపడుతుందని కూడా సర్కార్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలు ఏదైతే నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో పాటుగా ఏదైతే ముందుగా ఏదైతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు 2 విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్కారు వెళ్లింది. అయితే కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో ఈ ఎన్నికలు నిలిచిపోయాయి. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది. దీనిపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికీ గ్రామీణ అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి నిధులు దాదాపుగా 15,000 కోట్లు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే అటు గ్రామీణ అభివృద్ధికి ఏదైతే కేంద్రం నుంచి నిధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఎన్నికలకు వీటికి సంబంధించి పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా ప్రధానంగా ఏదైతే ఈ ఎన్నికలకు వెళ్తే కనుక రాజకీయ పరంగా కూడా ఎంతో మందికి ఏదైతే ఉపయోగం ఉంటుందో అది కూడా అంచనా వేస్తుంది. రాష్ట్రంలో 31 జిల్లాలలోనే 565 మండల పరిషత్తుల అధ్యక్షులు, 565 జిల్లా పరిషత్తులు, దాదాపుగా 5,749 ఎంపీటీసీలు, 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డు సభ్యులకు జరగాల్సిన ఎన్నికలు అర్ధంతరంగా ఆగిపోయాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పరిషత్ ఎన్నికల కంటే కూడా ముందుగా పంచాయతీ ఎన్నికలే నిర్వహించాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ముందుగా ఏదైతే పరిషత్ ఎన్నికలు మరి ఎప్పుడు ఏదైతే నిర్వహిస్తారో అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. పంచాయతీ ఎన్నికలు మాత్రం డిసెంబర్ లోపల నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ సంఘాలు కూడా ఎలా స్పందిస్తాయని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్లు కల్పిస్తారని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అటు లీగల్ గా కూడా కొన్ని అడ్డంకులు ఉన్నటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా ఏదైతే కోర్టు కూడా తెలపడం జరిగింది. ఏదైతే అన్ని రిజర్వేషన్లకు సంబంధించి 50% మించి ఇవ్వకూడదు అనేది కూడా కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా బీసీ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చూస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే పంచాయతీ ఎన్నికలు మాత్రం త్వరలో జరగనున్నాయని కూడా చెప్పాలి.
దీనికి సంబంధించి కూడా ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. వంశీకృష్ణ, అంటే మాకు పార్టీ పరంగా రిజర్వేషన్లు వద్దు, చట్టపరంగా మాత్రమే ఇవ్వాలని బీసీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ముందు నుంచి కూడా అయితే ఈ ఎన్నికలకు సంబంధించి 2024లోనే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన గడువు ముగిసినటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు ఎందుకు ఆగాల్సి వచ్చింది? బీసీ రిజర్వేషన్లకు సంబంధించే కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి హామీనే తాము అడుగుతున్నాం, కానీ కొత్తగా మేము అడిగినటువంటి హామీ ఏం లేదు. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనేది కూడా బీసీ సంఘాలు కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎన్నికలకు కూడా ఇంత తొందరగా వచ్చినటువంటి అంశం ఏముంది? పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రధానంగా ఈ అంశంపై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా అటు బీసీ సంఘాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే బీసీ సంఘాలు రిజర్వేషన్లకు సంబంధించి పోరాటం కూడా చేస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలకు తాము ఒప్పుకోబోమని, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని తాము అడుగుతున్నాం అనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.